31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, అంటే ఈ టాపిక్ మీద ఎందుకు వీడియో చేయరు, చేస్తే బాగుంటుంది అని మనకు కామెంట్ వచ్చింది. అదే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటంటే చున్నీ, దుపట్టాలు మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. మనము డ్రెస్సింగ్ విధానం పైన చేసాము. చాలామంది అంటే డ్రెస్సెస్ ఇలా వేసుకోవడం వల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి చాలామంది కూడా మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూసాం మనం. ఇది చున్నీ అనేది అసలు దుపట్టా అనేది ఎందుకు ఉంది, దాన్ని అసలు ఎంతమంది వేసుకుంటున్నారు, అది చున్నీ వేసుకోకపోవడం వల్ల జరిగే అనర్థాలు, చున్నీ అసలు ఎలా వేసుకోవాలి, వేసుకుంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, వేసుకోకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి, అంటే అది ఎవరైనా సరే, యంగ్స్టర్సే కావచ్చు, సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు డ్రెస్సెస్ వేసుకుంటున్నారు. ఎవరైనా సరే అంటే ఒక్కసారి చున్నీ వేసుకునే విధానం ఎలా ఉంటుంది, దాని మీద గురించి మాట్లాడుకుంటే దానివల్ల అనర్థాలు వస్తాయని అంటున్నారు కొంతమంది. నిజమే అంటారా వేసుకోకపోవడం వల్ల? ఇప్పుడు మన ఆచార వ్యవహారాలను బట్టి మనిషి ఆలోచన, చూపు ఉంటుంది, అభిప్రాయం కూడా ఉంటుంది కదా, ఉద్దేశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మన ఆచార వ్యవహారాలు ఎలా డిజైన్ చేయబడినాయి అంటే, ఒక చీర, ఒక కట్టు, ఒక జడ, నిండుగా బట్టలు కట్టుకోవడము, ఒద్దిగ్గా నడవడము, ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఉండడము. ఈ ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఉండటం అనేది వాళ్ళ మంచి వ్యక్తిత్వాన్ని కూడా తయారు చేస్తుంది. మేము అణివణి ఉండాలా, మేము ఎందుకు మాట్లాడకూడదు కాదు. ఇక్కడ అతిగా వాగిన వాళ్ళకి ఎప్పుడు కూడా రిజల్ట్ మంచిగా ఉండదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇదన్నా తెలుసుకోవాలి కనీసం. సో ఇలాంటి కట్టుబాట్లన్నీ ఉన్న దేశంలో మనం పుట్టి పెరిగాం తరతరాలుగా, కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఆల్ ఓవర్ ఇండియా అన్ని ప్లేసుల్లోనూ ఆ ప్లేస్కి సంబంధించిన ఆచార వ్యవహారాలు పాటిస్తూనే ఉన్నారు చాలామంది, ఎక్కడో కొన్ని ప్లేసుల్లో తప్ప. కొన్ని సిటీస్ ఉన్నాయి చెప్పాలంటే, బెంగళూరు అని, ఢిల్లీ అని, ఇట్లా కొంచెం మెట్రోపాలిటన్ సిటీస్లో అన్ని రకాల మనుషులు రావటం, ఫారినర్స్ రావటం వల్ల అటువంటి ప్లేసుల్లో కొంచెం కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజల్లో కూడా తప్పుడు అభిప్రాయాలు ఉండకపోవచ్చు. ఇక్కడ కూడా డౌటే, ఉండొచ్చు కూడా. అయినా ఎక్కువగా ఉండకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అందరూ అలాగే ఉంటారు కాబట్టి. కానీ మిగతా ప్రాంతాల్లో అలా కాదు. ఒక కట్టుబాటు, ఒక సాంప్రదాయం అనేది అందరు కోరుకుంటూనే ఉన్నారు ఈ రోజుకి కూడా. కానీ ఎవరు పాటించటం లేదు. కోరుకుంటున్నారు కానీ పాటించటం లేదు. చెప్పే అమ్మలే వాళ్ళ పిల్లలకి ఎలా వెళ్ళినా ఊరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు, చెప్తే వినరు, ఇవి చెప్పినా వర్కౌట్ అవ్వదని ఈవిడే ఊరుకుంటుంది. అయితే మనసులో కోరుకునేది మాత్రం ఒక సాంప్రదాయం, కట్టుబాటు ఉంటేనే మంచిదని అందరూ కోరుకుంటారు. అయితే ఆడపిల్లలు ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎందుకు హాఫ్ శారీస్ వేస్తారు? వయసు వచ్చింది, ఎవరి చూపు పడకూడదు. ఇప్పుడు ఒక మనిషి, ఒక వ్యక్తి వైపు చూశారు అంటే ఫస్ట్ చూపు ఎక్కడ పడుతుంది ఒక అమ్మాయిని చూసినప్పుడు, ఒక అబ్బాయికి. కాబట్టి అటువంటి ప్లేసుల్లో మనము కవర్ చేస్తూ మరుగ్గా ఉంచుకోవాలి. అది మన మానం దాచుకోవడం అంటారు. అంటే అబ్బాయిలు ఎందుకు ఉంటారంటే, అబ్బాయిలకి అలా ఉండదు కాబట్టి వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు బయట అనేది మనకు అలవాటు చేశారు. ఇప్పుడు నేను అబ్బాయిలతో సమానంగా నేను బయట వేసుకోను అని అంటే మనం ఏం చెప్పలేం. కొంతమందిని చూస్తుంటాం, మా ఇంట్లో అబ్బాయిలు లేరు కాబట్టి అమ్మాయిని నేనే అబ్బాయిలాగా ఉంటాను అని చెప్పి క్రాఫ్ చేయించుకోవడము, షర్ట్లు ప్యాంట్లు వేసుకుని తిరగడము, అబ్బాయిలాగా బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడము, అబ్బాయిలాగా మాట్లాడటం చేస్తుంటారు అమ్మాయిలే. అది కూడా అంత కరెక్ట్ కాదు. నువ్వు అబ్బాయిలాగా లోటు తీర్చాలని అనుకుంటే నువ్వు అబ్బాయిలు చేసే పనులన్నీ చేస్తూ ఉండు, ఇంట్లో తప్పేం లేదు, సహాయ సహకారాలు ఇవ్వాలి. కానీ నువ్వు అమ్మాయితనాన్ని నువ్వు అలా దాచుకున్నంత మాత్రాన నీకు స్త్రీత్వం అనేది పోతుందని మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ ఎంత అబ్బాయిలాగా ఉండాలనుకున్నా నువ్వు అలాంటి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు, అవునా కదా? నువ్వు మామూలుగా అమ్మాయిలు వేసుకునే బట్టలే వేసుకో, తల్లిదండ్రులకి సహాయపడు. లేదు బయట లోకం బాగోలేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని అంటారు కొంతమంది. నువ్వు ఎంత కవర్ చేసుకున్నా, ప్యాంట్ షర్ట్ వేసుకున్నా నువ్వు అమ్మాయి అని తెలిసిపోతుంది, అవతల వాళ్ళకి తెలుస్తుందా లేదా? బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది, వాయిస్ తెలుస్తుంది, మూమెంట్స్ తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. నువ్వు ఏ విధంగా నువ్వు దాన్ని దాయలేవు. కాబట్టి ప్యాంట్ షర్ట్లో నువ్వు దాయలేవు. ఇంకా నీకు డేంజర్ అనేది అక్కడ కూడా పొంచే ఉంటుంది. కానీ నువ్వు ఒక పద్ధతిగా నడుచుకుంటూ చున్నీ అనేది, అంటే ఓణీలు వేయటం అనేది పోయింది కాబట్టి చున్నీ అనేది వేసుకోవటం అనేది పవిత్రమైన విషయము. నీ వైపు గబుక్కని ఎవరు కూడా చూడు, అల్లరి చిల్లరగా తిరిగే అమ్మాయిల వైపు గబుక్కని చూస్తారు కానీ తల వంచుకుని పోయే అమ్మాయిల వైపు గబుక్కని చూడరు ఎవరు కూడా.
ఇలా మనం గనక ఒదిగి మనం పక్క నుంచి పోతూ ఉంటే మన జోలికి ఎవరు రారు. ఇంకొకటి మనం చున్నీ వేసుకునే విధానం కూడా చక్కగా వేసుకోవాలి. ఇటొక పిన్ను ఇటొక పిన్ను పెట్టుకొని చక్కగా ముందు మంచిగా ఫ్రిల్స్ వస్తాయి. ఇలా చక్కగా చున్నీ పెట్టుకుంటే అది కూడా ఒక అందంగా ఉంటుంది. మనకి ఒక 10 years బ్యాక్ మూవీస్ లో కూడా చూపించేవారు చున్నీని. అటొక పినిస్ ఇటొక పినిస్ మళ్ళీ డిజైన్ గా ఇట్లా లేయర్స్ గా పెట్టి ఎంత మంచి బ్యూటిఫుల్ గా చున్నీ వేసుకుంటారు. ఇంకొకటి స్కూల్ డ్రెస్ కూడా మంచిగా చూడండి, ఇక్కడ ఉంటాయి వాళ్ళకి స్ట్రాప్స్, అందులో ఫ్లాప్స్ పెట్టుకోవడానికి పిన్. అందులో చక్క పిన్ చేసి సాయంత్రం వరకు వాళ్ళ చున్నీ అలాగే ఉంటుంది. మరి ఎందుకు వేసుకోలేకపోతున్నారు? ఏదో ఒక విధంగా ఒక ఆచ్ఛాదన అనేది ఉండాలి. ఒక వస్తువు మనం ఒక స్వీట్ పెట్టాము, ఓపెన్ గా పెట్టేస్తే చీమలు దోమలు ఈగలు ఎట్లా వాళ్తాయో దాని మీద మనం ఏదైనా కవర్ వేస్తాం చూడండి. అట్లీస్ట్ ఒక బాక్స్ మీద ఒక మూతన్నా వేస్తాం. ఎందుకు? అది ఆ జీవులకి కనబడకుండా ఉండటం కోసం. ఆ చీమలు దోమలు చూసినాయంటే అవి వాళ్తాయి కాబట్టి. ఇది మనిషి కూడా అంతే. మనం ఉందని అందరికీ తెలుసు, కానీ మనం అది ప్రత్యేకంగా చూపించుకోవాల్సిన అవసరం ఏముంది? అందుకే చున్నీతో కప్పుకోవడం అనేది ఒక పవిత్రమైన విషయం. అది ఇప్పుడు నీ శిలాన్ని నువ్వే కాపాడుకోవాలి. నీ వెనక మీ అమ్మ నాన్న రోజు వస్తారా? అది నీకు గౌరవం. ఇప్పుడు 10 మంది అమ్మాయిల్లో ఒక 2 చున్నీ వేసుకుంటే ఆ 2నే గౌరవిస్తారు ఎవరైనా. కానీ కొంతమంది దాన్ని మెయింటైన్ చేయలేము, చున్నీ వేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమంది అంటారు మేడం. ఈ మధ్యన అసలు మాక్సిమం చున్నీలు వేయడం మానేశారు. ఎలా పడితే అలా ఉండడము, ఆఫీసెస్ లో గానీ ఎక్కడైనా కానీ నలుగురితో కలిసినప్పుడు గానీ, అంటే మన చున్నీ ఉంటే అది వేరే ఉంటుంది, జాగ్రత్తగా ఉంటాం మనం. చున్నీ లేకపోవడం వల్ల మీరు అన్నట్టుగా అల్లచిల్లరగా ఉంటారు కొంతమంది. వాళ్ళ దృష్టి అంతా ఎలా ఉంటుందో ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఇప్పుడు చున్నీలు వేసుకుంటున్నారంటే చాలా మంది కామెంట్స్ పెడతారు, అంటే చున్నీ వేసుకోకపోతే మేము అలాంటి వాళ్ళమా, మేము ఎలాంటి వాళ్ళమా అన్న కామెంట్లు కూడా వస్తాయి. అంటే మనం చెప్పేది ఏంటంటే చున్నీ అనేది వేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది డీప్ నెక్స్ వేసేసుకుంటున్నారు డ్రెస్లు. మనం బయటకు వెళ్ళామంటే చూస్తాం కదా మేడం, కొంతమందిని డీప్ నెక్ వేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు చున్నీలు వేసుకోరు. ఏం చేస్తున్నారు అంటే కొంతమంది చూపించడానికి కూడా ఇలా ఇష్టపడతా ఉంటారు, స్టైల్ అంటారు, ఏమన్నా అంటే ఇది పాష్ అంటారు. మరి వాళ్ళని ఏమనుకోవాలి? ఇంకొక యాంగిల్లో కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు మన కంఫర్ట్ కోసం ఫ్రీగా మూవ్ అవటం కోసం ఇలాంటివి వేసుకుంటున్నాము, చెడు చూపులు చూడకండి, మీరు అలవాటు పడండి, అందుకని అలవాటు చేస్తున్నాము అన్నట్టుగా వేసుకున్నారు అనుకోండి. మరి అలవాటు పడుతున్నారా? వాళ్ళు చూసి వెళ్ళిపోయేటట్టు ఉంటున్నారా? అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా. కామన్ గా నార్మల్ గా చూసి వెళ్ళిపోయేవాడు ఒక్కడన్నా ఉన్నాడా? ఈవెన్ పెద్ద వయసులో ఉన్న మగవాళ్ళైనా సరే గవుక్కుని చూపు అక్కడే పడుతుంది. ఇప్పుడు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా బుద్ధులు వక్రిస్తున్నాయా లేదా? నిన్నే చూసాం, 60 ఏళ్ళ వాడు కూతురు ఫ్రెండ్ ఇంటికి వస్తే రేప్ చేశాడని ఒక కేసు చూసాం. మరి అలాంటి వాళ్ళకు కూడా బుద్ధులు మారిపోతున్నాయి. ఎందుకు? ఇలాంటివి చూడబట్టే, ఇలాంటివి కళ్ళ ముందు ఉండబట్టే కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అప్పుడప్పుడు శారీ కట్టుకొని వెళ్తారు ఉద్యోగాలకి కానీ కాలేజీకి కానీ, మీరు కంఫర్ట్గానే ఫీల్ అవుతున్నారు కదా, చక్కగా కట్టుకుంటున్నారు, ఫుల్ డే మీరు ఉండి ఇంటికి వస్తున్నారు అంటే మీరు భరించగలిగారు. మరి అలాంటప్పుడు చున్నీని ఎందుకు భరించలేకపోతున్నారు? లేదు, మీరు చున్నీని భరించలేరు, శారీలో మీరు చక్కగా ఫుల్ డే ఉండగలుగుతున్నారు, ఫంక్షన్ అన్నా పెళ్ళన్నా ఉండగలుగుతున్నారు, అది అలవాటు చేసుకోండి. మీరు వారంలో ఒక 2-3 సార్లు ఆఫీస్కి శారీలో వెళ్ళండి. మీకు చున్నీ ఎందుకు అలవాటు అవ్వదు? కొంతమంది అమ్మాయిలు మేడం, ఇప్పుడు నేను కూడా చూసాను చాలా మందిని ఆఫీసెస్ లో కూడా, బయట కూడా చూస్తూ ఉంటాం కదా, ఎటన్నా వెళ్ళినప్పుడు కూడా డీప్ నెక్స్ వేయడం. అంటే అది వాళ్ళకి తెలీదా? ఎందుకు తెలియదు? అది కావాలని చేసేదే. ఇప్పుడు బజార్లో అమ్ముతారు బట్టలు, రకరకాలు అమ్ముతారు. అమ్మినప్పుడు మా కామన్ గా ఇలాంటి కాలేజీకి వెళ్ళి చదువుకునే పిల్లలు అలాంటి కొనుక్కుని వేసేసుకోవడమేనా? అదేనా ఆర్టిస్టులు అలా స్క్రీన్ మీద వర్క్ చేసేవాళ్ళు వేసుకుంటారు గ్లామర్ కోసం, అది వేరు. అది అందరూ అక్కడ చూసి మనం వేసేసుకోవాలా? వాడు తయారు చేస్తాడు, నేను కాదనట్లేదు. ఆడవాళ్ళగా మనమే చూడడానికి ఇబ్బంది పడతాం కదా, ఇంకా మగవాళ్ళు. అవును, అంటే ఇబ్బంది పడడం పక్కన పెట్టండి, వేరే కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా. ఎటువంటి మగాడైనా చూస్తాడు నవీన, నిజంగా నేను చెప్తున్నా. అబ్బో శ్రీరామచంద్రుడు అనుకున్న లాంటి మగవాళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే నేను చెప్పా ఇందాక, స్వీట్ బాక్స్ అక్కడ పెడితే ఈగ వాలకుండా ఉంటుందా? అవునా? ఫస్ట్ ఏం చేస్తుంది, దాని చూపు పడుతుంది అక్కడ, తర్వాత వాలుతుంది. ఇది కూడా అంతే, నువ్వు ఓపెన్ గా పెట్టినప్పుడు చూపు పడుతుంది ఫస్ట్, అవునా, తర్వాత చెయ్యేస్తాడు. అప్పుడు నువ్వు అవతల వాళ్ళని ఎందుకంటావు? నీ జాగ్రత్తలో నువ్వు ఎందుకుంటావు? ముఖ్యంగా ఇంట్లో తల్లులు, ఇప్పుడు పెళ్లి అయ్యేంత వరకు తల్లిదండ్రులది బాధ్యత. మనం ఒక ఇంటర్వ్యూలో చూసిన అబ్బాయిలు ఏమన్నారు, పెళ్లి చేసి మా చేతిలో పెట్టినప్పుడు బాధ్యతగా అమ్మాయికి ఏమి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద పెట్టినప్పుడు, ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు, అది చున్నీ సరిగ్గా వేసుకో అనటంలో తప్పేంటండి అని అడిగాడు ఒక అబ్బాయి. గుర్తుందా మీకు? అంతే కదా. మనం ఏమనుకుంటామంటే ఇట్లా అబ్బాయికి అనుమానం అంట, హెరాస్ చేస్తాడంట అని మనం న్యూస్ లో చెప్పుకుంటాం. ఆ అబ్బాయి భావన విన్నాక నాకు అనిపించింది ఈ విషయం.
అంటే పెళ్లి చేసి ఒక అబ్బాయి చేతిలో పెట్టిన తర్వాత తల్లిదండ్రులు మా బాధ్యత అయిపోయింది అనుకుంటారు. అమ్మాయిలు ఏమనుకుంటారు తెలుసా, ఫ్రీ బర్డ్ అయిపోయా. భర్త కూడా ఫ్రీగా ఉంటాను, అక్కడ అనేవాళ్ళు ఎవరు లేరు, అంటే కనుక వాడి సంగతి చూస్తాను అనుకుంటా వస్తారు. అలా మాట్లాడుతున్నారు అమ్మాయిలు అందరూ. కానీ ఆ అబ్బాయి అలా అనుకుంటున్నప్పుడు, నువ్వు ఇలా అనుకుంటున్నప్పుడు అక్కడ గొడవ తప్పదు. నీ మంచి కోసము, ఆ కుటుంబ శ్రేయస్సు కోసం, నీ శ్రేయస్సు కోసము, ఇప్పుడు ఏదన్నా జరిగాక పరువు పోయింది అనుకుంటున్నారు, ఆ పరువు అనేది పోకుండా ఉండాలని అబ్బాయిలు తాపత్రయపడుతున్నారు. పడుతున్నప్పుడు మీరు ఎందుకు అర్థం చేసుకోరు? ఇక్కడ తల్లిదండ్రులు మిమ్మల్ని అదుపులో పెంచారు అనుకుందాం, అదే అదుపు భర్త కూడా పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు తప్పు పడుతున్నారు? నిజమే, నువ్వు ఒక అబ్బాయితో మాట్లాడితే మొగుడు ఊరుకోడు, ఏదన్నా జరిగితే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అడుగుతారు, మేమేం సమాధానం చెప్పాలి? సొసైటీ అడుగుతుంది, నువ్వేదో చేసావు, నువ్వేదో అని ఉంటావు, అందుకే ఆత్మహత్య చేసుకుంది, లేకపోతే నువ్వు కొట్టావు, ఏదో జరిగింది అని అబ్బాయినే అంటారు. అది జరిగేలాగా నువ్వెందుకు చేస్తున్నావు? ఇది అందరి విషయంలో కాదు, మరి తాగుబోతులు వ్యధవులు ఉంటే అది ఆ కేటగిరీ వేరు. ఇది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. కొంతమంది అడుగుతారు మేడం, ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళు కొన్ని కామెంట్స్ పెట్టొచ్చు ఏంటంటే, అంటే చున్నీలు వేసుకోకపోతే రేపులు జరిగిపోతున్నాయా, చున్నీలు వేసుకోకపోవడం వల్ల అనర్థాలు జరిగిపోతున్నాయా, అందుకే మగవాళ్ళు తయారైపోతున్నారా, మేము చున్నీలు వేసుకోకపోవడం, మేము ఫ్రీగా అలా ఉండొద్దా, మాకు కుదరదు, ఇబ్బందిగా ఉంటుంది చున్నీ వేసుకోవడం వల్ల, ఊరికి సర్దుకుంటా ఉండాలి అనే వాళ్ళు ఉంటారు, కామెంట్స్ పెడతారు. అలాంటి వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? అమ్మా, నువ్వు చున్నీ వేసుకోలేదంటేనే నీ ఆలోచన అర్థమవుతుంది. అక్కడ నువ్వు అందరికీ ఎక్స్పోజ్ చేస్తూ తిరుగుతున్నప్పుడు అవతలవాడు అటెంప్ట్ చేస్తాడు నిన్ను. అంటే ఇక్కడ చున్నీ వేసుకోనంత మాత్రాన చేస్తారా అని నువ్వు అడిగిన ప్రశ్న ఎస్ అంటా నేను. నువ్వు చున్నీ వేసుకోలేదు కాబట్టి వాడి దృష్టి అక్కడ పడింది. ఒకవేళ నువ్వు చున్నీ వేసుకుంటే నీ మీద పడబోయే దృష్టి వేసుకోని అమ్మాయి మీదకి వెళ్ళేదిగా, నువ్వు వేసుకోలేదు కాబట్టి నీ మీదే దృష్టి పడింది. ఇది ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఇప్పుడు ఏదైనా సరే మనకి ఇది జరగలేదు అంటే సంతోషమా, జరిగింది అంటే సంతోషమా? అమ్మయ్య మనకు జరగలేదు అనుకుంటేనే సంతోషం కదా. మరి నీకు మంచి కావాలా చెడు కావాలా? ఇప్పుడు చున్నీ అనేది ఎందుకు పెట్టారు? ఒక ఆడతనాన్ని జాగ్రత్తగా, పదిలంగా, పవిత్రంగా, దీన్ని శీలం అని కూడా అంటారు, జాగ్రత్తగా కాపాడుకోవటం వల్ల నీ జీవితం బాగుంటుంది. ఎందుకనంటే శీలం ఏంటి, పవిత్రత ఏంటి, ఆ మొగుడేంటి అని మాట్లాడితే ఇంకా డీప్గా చెప్పాలి, గంట సేపు మాట్లాడగలను నేను ఇక్కడ. ఏంటనంటే ఇప్పుడు నీ మొగుడు ఇంకో అమ్మాయితో మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నీ మొగుడు ఇంకో అమ్మాయితో సెకండ్ సెటప్ పెట్టి రోజు అమ్మాయితో సెక్స్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. మరి అలాగే నువ్వు ఇలా ఉంటే కూడా నీ భర్త ఒప్పుకోడు, ఒక పద్ధతిలో ఉండమంటాడు. అప్పుడు నీకు కోపం వస్తుంది, అక్కడ గొడవలు అవుతాయి. ఇవన్నీ అవసరమా? అవసరం లేదు. నీ తల్లిదండ్రులు ఏం చెప్తారు? జాగ్రత్తగా ఉండమ్మా అత్తగారింట్లో అంటారు. అది 3 అక్షరాల్లో ఎన్నో వస్తాయి లిస్టు. అది నీకు తెలుసా? పాతకాలంలో పెళ్ళిళ్ళు అయితే పెళ్లి పాటలు పాడేవారట, మనకు తెలీదు. కానీ ఇప్పుడు మరీ 60 years బ్యాక్ మూవీస్ ఏదైనా చూస్తే అందులో తగులుతాయి మనకి పాటలు. అందులో ఇవన్నీ మాటలని పాటలుగా కూర్చి పాడతారనమాట. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ తల ఉంచుకోవాలి, ఎక్కడ నవ్వాలి, ఎక్కడ నవ్వకూడదు, ఆ పాటలో ఉంటాయన్నమాట అవన్నీ. మరి ఎందుకు పెట్టారు ఆ రోజుల్లో? నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో కూడా ప్రేమలు, సూసైడ్లు అడపాదడపా జరిగేవి. కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా రోజు అవే కదా. అంటే ఆ రేషియో చూస్తే ఎంత ఎక్కువగా ఉంది. అలా నాశనం అయిపోయిన అమ్మాయిల జీవితాలు చాలా ఉన్నాయి అప్పట్లో. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా జరిగేవి. ఇప్పుడు అసలు జాగ్రత్తలే తీసుకున్నప్పుడు ఎన్ని జరగాలి? చాలా జరుగుతున్నాయి లేచిన దగ్గర నుంచి. మీ జీవితాలు సేఫ్ సెక్యూరిటీగా ఉండాలంటే మీరే దాన్ని కాపాడుకోవాలి. ఎవరి జీవితాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. ఎవరి జీవితం వాళ్ళ గుప్పెట్లోనే ఉంటుంది. మన జీవితాన్ని మనం శాసించగలగాలి. ఎదుటివాడి చేతిలో ఎందుకు పెడతావు నువ్వు? అరే నేను సగం బట్టలే వేసుకుంటాను, వాడు ఏం చేస్తాడో నేను చూస్తా అని నువ్వు వెళ్ళు. ఖచ్చితంగా అంత ధైర్యం ఉండాల్సిందే. కానీ అవతల వాడు చూసినప్పుడు కానీ, నిన్ను ప్రపోజ్ చేసినప్పుడు కానీ దాన్ని నువ్వు నీ గుప్పెట్లో పెట్టుకోగలవా, శాసించుకోగలవా నిన్ను నువ్వు? లేదు. అక్కడ నువ్వు కూడా టెంప్ట్ అవుతావు, కాలు జారిపోతావు. ఇలా మాట్లాడిన వాళ్ళే అలా జరుగుతుంది. అందుకని నీ జీవితాన్ని నువ్వు నీ గుప్పెట్లో పెట్టుకుని శాసించగలిగితే నువ్వు ఏ బట్టలన్నా వేసుకో, అంతే. దీనికి ఇంకా వేరే రెమెడీ అంటూ ఉండదు. అప్పుడు శభాష అనే ఎందుకనము? అప్పుడు అబ్బాయిలందరి దృష్టి కూడా మారుతుంది, ఆలోచనలు మారుతాయి. అవి జరగాలి అంటే ఇంకా ఎన్నో తరాలు గడవాలి. ఎందుకంటే ఇది భారతదేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉన్న ఆచార వ్యవహారాలు. ఇవాళ రోజున పాశ్చాత్య దేశాలని చూసి మనము అన్నీ మానేసాం. కొత్త ఎన్ని చేస్తున్నాం, కొత్త ఎన్ని తింటున్నాం, కొత్త బట్టలన్నీ వేసుకుంటున్నాము, కొత్త పోకడలు పోతున్నాం. మన అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అబ్బాయి బాడీ లాంగ్వేజ్ లాగా అయిపోతుంది. ఆ అబ్బాయితో సమానంగా సిగరెట్, మందు, అది ఇది అన్నీ చేసేస్తున్నారు. కాబట్టి ఆ నష్టం కూడా మీకే. అది ప్రాక్టికల్గా వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్ యూ.